G9 టీవీకు స్వాగతం. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం రాప్తాడ్ నియోజకవర్గం ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గురుప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా జగనన్న పరిపాలన పేద ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఎన్నికలు పేదవాడి భవిష్యత్తు కోసం అభివృద్ధి బాటలో మా జగనన్న మరియు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అధిక మెజార్టీతో గెలుస్తాడని మీడియా ద్వారా తెలియజేశారు. ప్రభుత్వం ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన ప్రభుత్వం దాంట్లో మంచిగా జరుగుతుందన్న ప్రచారం కూడా బాగా జరుగుతుంది. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా 99% పథకాలు కానీ అమ్మఒడి కానీ లేకపోతే ఇవన్నీ మొత్తం పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్గా పింఛన్తో సహా అందిస్తున్నారు పేదలకి. పెత్తందారులకి పేదలకి మధ్య ఉండే వ్యత్యాసం ఏంటంటే పెత్తందారులు ఓన్లీ ఒకటే మాట మాట్లాడుతున్నారు, పథకాలు. కానీ నిజం ఏంటంటే అది పేదలకు మాత్రమే తెలుసు. వాళ్ళకి స్వయంగా వాలంటీర్స్ రూపంలో ఇంటికి వచ్చి పథకాలు కానీ మెయిన్ పింఛని 1వ తారీఖు నుంచి 2వ తారీఖు ఉదయం పొద్దున్నే 8-8:30కంతా పింఛని అవాతాతలకి ఖచ్చితంగా ఇస్తున్నారు. మీ ఆకుతోటపల్లి సర్పంచ్ గారు ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి చేశారండి. ఆకుతోటపల్లి సర్పంచ్ మాకు గురువు అండి. ఆ సర్పంచ్ ఆయన చాలా అభివృద్ధి చేశారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఏరియాకి రోడ్లు వేయించినారు. ఆయన కృషి చాలా ఉంది. ఆయన కృషి ఎందుకంటే ఈ విధంగా చెప్తున్నారంటే ఆయన స్వతహాగా ఆయన ఇంతకుముందు చేసిన ప్రతి దానికి ఇప్పుడు ఆయన బాధ్యత తీసుకొని ఆయన ఆకుతోటపల్లి నివాసి కాబట్టి ఆయనకి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది ఆయనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే రోడ్లు ప్రతి ఒక్క ఏరియాకి ఎస్కే నుంచి మొదలు ఆకుతోటపల్లి ఎంట్రన్స్ ఎండ్ వరకు ఆయన రోడ్లు వేయించినారు. ఇప్పుడు కూడా ఆయన అదే కార్యక్రమంలో ఇంద్రమ్మ కాలనీ ఒకటి ఉంది, దానికి కూడా ఆయన ఎమ్మెల్యేతో మాట్లాడి దానికి 1,50,00,000 రూపాయలు మంజూరు అయ్యేటట్టు ఆయన చేపించినాడు. మీ ఆకుతోటపల్లి గ్రామంలోన ఫంక్షన్స్ ఏమైనా పోయినాయా? వైఎస్ఆర్ కావచ్చు, టీడీపీ కావచ్చు? పోలేదండి. ఇంకా ఎక్కువ శాతము పింఛనీళ్ళు లబ్ధి పొందినారు. 100కి 150 మంది ఎక్కువ, 50 మంది ఎక్కువ అదనంగా పెరిగినారు. 100% కంటే 150% ఉన్నదానికంటే ఎక్కువ పెరిగినారు. దానికి 2,000 నుంచి 3,000 వరకు ఏదైతే సంవత్సరం పొడుగునా 250 రూపాయలు పెంచినాడు. అదే తదంగా ఖచ్చితంగా ఆయన మనకి జగనన్న పాలన ఎలా ఉంది? ఇప్పుడు జగనన్న పాలనకి పేరు పెట్టేయట్లేదండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 1% కూడా లేదు. ఆ అవకాశం అసలు 1% కూడా గత 15 ఏళ్ళ నుంచి నేను కూడా ఇక్కడే కాబట్టి నాకు తెలుసు. టీడీపీ ప్రభుత్వము ఏమీ కానీ పథకాలు కానీ ఇట్లాంటి ఏమి లబ్ధి పొందడం ప్రజల్లో నేను అసలు చూడలేదండి. మొన్న బటన్ నొక్కినాడు, చేయినుతుంది ఏమన్నా పడినాయా డబ్బులు? ఏమన్నా చేయితను బటన్ నొక్కినాడండి. కొంతమందికి పడినాయి, ఇంకా నిదానంగా పడుతున్నాయి. 5వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల స్పష్టమవుతుంది. అది కూడా క్లియర్గా పడతాయని చెప్పారు. అది ఎమ్మెల్యే నుంచి జగన్ కూడా చెప్పినారు. సర్పంచ్ అందుబాటులో ఉంటాడు ప్రజలందరూ, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. స్పష్టంగా ఫోన్ చేస్తే చాలు, ఆయన ఎక్కడున్నా కానీ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు వచ్చేస్తానంటాడు. ఖచ్చితంగా వచ్చి ఆయన ఏమైనా పేదలకు ఏదైనా ఇబ్బందిగా ఉన్నా ఆయన ఖచ్చితంగా డీల్ చేస్తాడండి. ఖచ్చితంగా ఇప్పుడు ఫంక్షన్ పంచడానికి వాలంటీర్ లేరు కదా, ఎలా పంచుతున్నారు ఇక్కడ? ఇప్పుడు చాలా అధ్వానంగా ఉందండి. అంటే వాలంటీర్ చేసే ప్రతి ఒక్క పని నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే మేము వాలంటీర్ చేసే ప్రతి ఒక్క పని చేస్తుంటే ప్రచారంలో ఇది కూడా ఒక భాగమేమని పైన టీడీపీ వాళ్ళు ఒక కమిషన్కి ఒక లెటర్ రాశారు. ఇది ప్రాబ్లం చాలా వరకు. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం వాళ్ళు ఉన్నారు, ముస్లిం వాళ్ళు బ్యాంకు దగ్గరికి పోవడం కానీ లేదంటే సచివాలయం దగ్గరికి పోవడం కానీ అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి అక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్స్ అట్లా కాకుండా గత 4 సంవత్సరాల నుంచి స్పష్టంగా 1వ తారీఖులోనే ఇంటికి పోయి సంతోషంగా వీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు సంతోషంగా 3,000 పింఛన్ తీసుకొని జగనన్నకు నమస్కారం పెడుతున్నారండి. రాప్తాడు ఎమ్మెల్యే ఏమన్నా అభివృద్ధి చేశారా? మీ రాప్తాడు ఎమ్మెల్యే అభివృద్ధి చేశారండి, ఖచ్చితంగా చేశారు. ఆయన మనకి 100% చేశారు. పెరూరు డ్యామ్కి నీళ్ళు తెప్పించినాడు. ఇప్పుడు కూడా
మా ఊరికి వచ్చినారండి. దాని గురించి అభివృద్ధి చేస్తాం. ఆకుతోటపల్లి, కందుకూరు, చిన్నకుంట ఇవన్నీ నేను మంచినీటి పథకము ఖచ్చితంగా చేపిస్తాను. నా ఊరు నా అభివృద్ధి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. ఓకే ఓకే ఓకే. నా పేరు సి గురుప్రసాద్. మాది రాప్తాడు కాన్స్టిట్యూషన్, అనంతపురం రూరల్ మండలం, ఆకుతోటపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్. పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం అంటే, పోయిన ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ మెంబర్లు ఉండేవారు. వాళ్ళ పార్టీ మద్దతుదారులకు, సలహాదారులకు వాళ్ళకి ఏమైనా కానీ పథకాలంటూ ఏమి లేవు. ఏమన్నా బీసీ లోన్లు కావచ్చు, కేంద్రం నుండి వచ్చేటివి, లేదంటే ఏమన్నా చెట్టు నీరు కింద కానీ ఇలాంటి అనేక అసంఖ్యాకంగా వచ్చే నిధులని వాళ్ళ వైపు మళ్లించుకొని వాళ్ళే లబ్ధి పొందారు. కానీ ఏ ఒక్క మహిళలకు, పేద మహిళలకు, పేద అభ్యున్నత కోసమో పాటుపడిన వ్యక్తులైతే కాదు. గ్రామంలోని నాయకులు కావచ్చు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కావచ్చు. కానీ 2014 తర్వాత 19న ఏదైతే మనం పాదయాత్రలో చెప్పినాడో నవరత్నాలు అనేటివి, దాన్ని 99.9% పూర్తి చేసిన ఘనుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా పాదయాత్రలు ఏవైతే అవన్నీ జరిగినాయో, ఆయన పాదయాత్రలో నడిచినప్పుడు ఆయన తటస్థపడిన దాంట్లో వచ్చినవే అమ్మఒడి కావచ్చు, పేదలైతే చదువుకోలేని ఉద్దేశంతో పిల్లలు బడి పంపించుకోకుండా ఒక 10-14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు అయితే ఏదో కూలి నాలి చేసుకుంటూ బతికేయాలనే జీవనం గడపాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఆయన తటస్థగా చూసి అక్కడ పుట్టినదే అమ్మఒడి. ఆ అమ్మఒడి పథకం కింద ఈరోజు అనేక మంది కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ కూడా నాడు నేడు కింద స్కూల్ రావడం, అదేవిధంగా విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఇది విద్యాపరంగా. ఆరోగ్యపరంగా కూడా ఇంతకుముందు మునుపు గవర్నమెంట్లో ఎప్పుడన్నా 5 ఏళ్లకు గాను ఒక 2-3 హెల్త్ క్యాంపులు పెట్టేవాళ్ళు. ఇట్లాంటి మేజర్ పంచాయతీలో అయితే, మారుమూల పంచాయతీలో అయితే ఏ హెల్త్ క్యాంపులు ఉండేవి కాదు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి మంగళవారం 104 వస్తుంది. అదేవిధంగా ఈరోజు మనం ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఊరికి ప్రతి సచివాలయానికి ఒక ఆరోగ్య కేంద్రం, అదేవిధంగా ఒక ఫ్యామిలీ డాక్టర్, 2 ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రతిరోజు ప్రతి గడప తడుతున్నారు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా, మీకు ఏమన్నా ఆరోగ్యంగా బాగాలేదు, అదే దీర్ఘకాలికంగా వ్యాధుల్లో కూడా షుగర్, బీపీ అలాంటి ఉండే వాళ్ళకు కూడా ప్రతిరోజు చెకప్ చేస్తూ వాళ్ళ పరిధిలో ఉండే ఏఎన్ఎంలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, దాన్ని చెకప్ చేస్తూ వాళ్ళకి హెల్త్ పరంగా కూడా ఈరోజు మన గడపకే తడుతున్నారు గవర్నమెంట్ వ్యవస్థ. అదేవిధంగా ఏదైతే మన గాంధీజీ గారు గ్రామ స్వరాజ్యం కలలుగన్నారో అది ఈరోజు మేము చూస్తున్నాం. దానికైతే మేము చాలా అదృష్టవంతులం కూడా. నాది వయసు వచ్చి 38 ఇయర్స్. నేను చిన్నప్పటి నుండి గ్రామ స్వరాజ్యం అని చదివే వాళ్ళమే పుస్తకాల్లో. కానీ ఈరోజు ప్రతి పల్లెల్లోనూ గ్రామ స్వరాజ్యం అనేది కనిపిస్తుంది. దానికి ముఖ్య నిదర్శనం మా ఊరే చూసుకుందాం. మా ఊరు పంచాయతీ ఆఫీస్ అనేది ఉండేది ఇంతకుముందు, సచివాలయ వ్యవస్థ అనేది లేదు. ఏ గ్రామాల్లో పోయినా పంచాయతీ ఆఫీస్ అనేవాళ్ళు. కానీ మా గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి 2 సచివాలయాలు వచ్చినాయి. మా పరిధిలో మేజర్ సర్పంచ్ అండ్ 2 ఎంపీటీసీలు కూడా ఉంటాయి. ప్రతి సచివాలయానికి ఒక డిజిటల్ ల్యాబ్, ఆరోగ్య కేంద్రము, రైతు భరోసా కేంద్రము, ఇలాంటివి గడప మనం సచివాలయం దగ్గర నుండి ఇంకో 4 అడుగులు వేస్తే రైతు భరోసా కేంద్రం నుండి ఇంకా 10 అడుగులు వేస్తే ఆరోగ్య కేంద్రం నుండి డిజిటల్ లైబ్రరీ. అదేవిధంగా నాడు నేడు కింద ఇంతకుముందు మనైతే మాకు ఈ గవర్నమెంట్ స్కూల్ అయితే ప్రైమరీ సెక్టర్ వరకే 6th క్లాస్ వరకే ఉంది. దీన్ని కూడా మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడంతో స్కూల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, మాకు ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది, పెద్ద గ్రామం, మాది మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి పెద్ద గ్రామం, మీరు ఏమన్నా కానీ మాకు హెల్ప్ చేయాలని అడగడం వల్ల ఆయన నాడు నేడు కింద పెట్టడం జరిగింది. కనీసం అంటే 96 లక్షల వ్యయంతో ఈరోజు డబల్ బిల్డింగ్ కూడా వచ్చింది. రాబోయే 2025కి 6th to 10th అయ్యే అవకాశం కూడా ఉంది. దీన్ని కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఇంతకుముందు ఈరోజు ఇలాంటి స్కూల్ వ్యవస్థ అనేది లేదు. ఈరోజు ప్రతి పిల్లాడు కూడా తన యూనిఫామ్ వేసుకొని చక్కగా ఎవరైనా చూస్తే ఎలిమెంటరీ స్కూల్కో లేదంటే మన ప్రాథమిక పాఠశాలకు గవర్నమెంట్ స్కూల్లో పోయినట్టు లేదు. కార్పొరేట్ స్కూళ్ళకు తలదన్నే విధంగా బ్యాగ్ కావచ్చు, షూ కావచ్చు, బుక్స్ కావచ్చు, డిజిటల్ బోర్డులు కావచ్చు, 8th క్లాస్ ప్రైమరీ సెక్టర్ దాకా వాళ్ళకి ల్యాబ్లు కావచ్చు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కలిగించిన గనుడు జగన్మోహన్ రెడ్డి. అదే తరుణంలోనే ఆయన ఆడగుజాడల్లోనే మా ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారు కూడా నడుస్తున్న దానికి నిదర్శనం ఏమిటంటే
ఇంతకుముందు ఈ రాప్తాడు అనంతపురం డిస్టిక్ కావచ్చు, రాయలసీమలో